అందరికీ నమస్తే. నా వెనుక బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక టెక్స్ట్ కనపడుతుంది. 'జిట్టా బాలకృష్ణారెడ్డి చేసిన తప్పు ఎవరు చేయకండి' అని పెట్టిన. నిజానికి 52 ఇయర్స్ చాలా దిట్టంగా ఉండే జిట్టా బాలకృష్ణారెడ్డి ఎట్లా అంతగానో ఒక్కసారిగా అనారోగ్యానికి గురైండు. కొంతమంది బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. అందుకే చనిపోయిందని చెప్పిండ్రు. ఇంకొంతమందేమో ఆహ్, లంగ్ క్యాన్సర్ 4థ్ స్టేజ్‌లో బయటపడ్డదని చెప్పిండ్రు. కానీ ఒక్కసారిగా మనిషిని ఇన్ని ఎందుకు అటాక్ చేసినాయి? ఒక్కసారిగా ఆయనకెందుకు లంగ్స్ క్యాన్సర్ వచ్చింది? లేకపోతే లంగ్స్ ఏదో ఇన్ఫెక్షన్ బయటపడ్డది. ఒక్కసారిగా బ్రెయిన్ ట్యూమర్ ఎట్లా బయటకొచ్చింది? సో, ఒక్క మనిషిని ఒకేసారి ఇన్ని ఎందుకు అటాక్ చేసినాయి అనే విషయం మీద నేను చాలా మందితో మాట్లాడినా. జిట్టా బాలకృష్ణ అన్న సర్కిల్ నాకు కూడా తెలుసు. కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. మాట్లాడితే చాలా భయంకరమైన నిజాలు చెప్పిండ్రు. నిజానికి అవన్నీ విన్న తర్వాత ఇక ఎవ్వరి జీవితంలో అట్లాంటి తప్పులు చేయకూడదు, చేయొద్దు అని చెప్పాలని వీడియో చేస్తున్నా నేను. అట్లాంటి తప్పులు ఇంకెవ్వరు చేయకూడదు. జిడ్డా బాలకృష్ణ తప్పు చేసిండు. 52 సంవత్సరాల వ్యక్తి. ఇప్పుడు మనం పాలిటిక్స్‌లో 55, 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళని యువకుడు అని పిలుస్తున్నాం. యువ రాజకీయ నేత అని పిలుస్తున్నాం. అట్లాంటిది 52 సంవత్సరాలు అంటే ఆయన యువకుడి కిందనే లెక్క పెట్టాలి మనం. ప్లస్ ఆయన ఉండే హెల్తీ గానీ, ఆయన బాడీ స్ట్రక్చరు, ఆయన ఉండే చురుకుదనం, ఆయన స్పీడు అంతా నిజంగానే ఒక యువకుడు. ఆయన ఒక యువకుడు. కానీ ఒక తప్పు ఆయనను మనకు దూరం చేసింది. ఆ తప్పే ఎవరు చేయొద్దని నేను వీడియో చేస్తున్నా. ఈ 2 బ్రెయిన్ ట్యూమర్, లేకపోతే లంగ్స్‌కు ఇన్ఫెక్షన్, లేకపోతే క్యాన్సర్ ఏమన్నా ఉండొచ్చు. ఇంతకన్నా ముందు జరిగిన వ్యవహారం ఏందంటే ఆయన డీప్ డైట్ చేసిండు. డైటింగ్ ఆయన ప్రాణం తీసింది. అవును. మనమంతా డైట్ చేస్తున్నామని చాలా గొప్పలకు పోయి అన్నీ మానేసి ఏదో ఎవరో చెప్పిర్రని, ఇంకేదో బుక్‌లో చదివినామని, సోషల్ మీడియాలో ఎక్కడనో వీడియోలో చూసినామని, మన ఫ్రెండ్స్ ఎవరో పలానా డైట్ చేస్తున్నారని, మనకు తెలిసిన వాళ్ళు ఏదో సర్కిల్‌లో ఏదో ఈ చైన్ ఒక ఈ మధ్యకాలంలో ఇట్లాంటి చైన్ సిస్టమ్ ఒకటి వచ్చింది. నేను నిన్ను చేర్చు, నువ్వు నన్ను చేర్చు అన్నట్టుగా అందరు చేరిపోయి అదొక రకమైన ప్రొడక్ట్స్ కొనుక్కొని అవి మాత్రమే తింటూ మేము డైట్ చేస్తున్నామని, అందరిలాగా స్మార్ట్ కావాలని, మా పొట్ట తగ్గిపోవాలని, మేము బక్కగా కావాలని, వేడి తగ్గాలని, ఇట్లా రకరకాల పేరుతో డైట్లు చేస్తున్నారు ఇప్పుడు చాలామంది. కానీ జిట్టా బాలకృష్ణ ఏం చేసిండంటే ఒక 3, 4 డైట్లు సైమల్టేనియస్‌గా చేసిండు. ఇదంతా అసెంబ్లీ ఎలక్షన్స్‌కి ముందు స్టార్ట్ అయిన డైట్ ఇది. అసెంబ్లీ ఎలక్షన్స్‌కి ముందు. మనకు అసెంబ్లీ ఎలక్షన్ జరిగింది నవంబర్ 30, 2023. ఆల్మోస్టు ఆగస్టు తర్వాత సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలో ఆయన డైట్ స్టార్ట్ చేసిండు. ఆ డైట్‌లో ఏం చేసిండంటే కొబ్బరి తినడం, కొబ్బరి చిప్పలు తినడం, కొబ్బరి చిప్పలు, పచ్చి కొబ్బరి చిప్పలు తినడం, లేకపోతే కొబ్బరి నూనెను తాగడం స్పూన్లతో, లేకపోతే ఇక దానికి సంబంధించినవి నాకు వాళ్ళ ఫ్రెండ్స్, కామన్ ఫ్రెండ్స్ చెప్పినప్పుడు, మరి కొబ్బరితో చేసినప్పుడు కొబ్బరితో అన్నం, కొబ్బరి పులిహోర, కొబ్బరి చట్నీ, లేదు ఇంకా కొబ్బరితో ఏదైనా ఏమన్నా ఉంటే స్వీట్స్ అట్లాంటివి తినొచ్చు కదా అంటే, లేదు లేదు మొత్తానికి మొత్తం ఆహారం బంద్ చేసిండు, అన్నం బంద్ చేసిండు మొత్తానికి మొత్తం. కేవలం కొబ్బరి తినడం, కొబ్బరి తాగడం, కొబ్బరి నీళ్ళు తాగడం, లేకపోతే కొబ్బరి నూనె తాగడం, ఇట్లాంటి డైట్స్ చేసిండు. చాలామందికి ఆయన రిఫర్ చేసినట్టు, ఇంకా కొంతమంది ఫ్రెండ్స్కి మీరు కూడా ఈ డైట్ చేయండి బాగుంటుందని రిఫర్ చేసినట్ట. కానీ వాళ్ళెవ్వరూ 1, 2 డేస్ చేసే ప్రయత్నం చేసి వదిలేసినట్ట. వద్దు మరి వద్దు కష్టమవుతుందని. ఒక 3, 4 మంత్స్ మొత్తం అన్నం బంద్ చేసి, రొట్టెలు బంద్ చేసి, ఓన్లీ కొబ్బరి నూనె మీద, కొబ్బరి చిప్పల మీద బతికిన తర్వాత ఆయన చాలా వీక్ అయిపోయినట. ఆ వీక్ అయిపోయే టైంకి ఆల్మోస్ట్ మనకు లోక్సభ ఎలక్షన్స్ వచ్చినాయి. అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయి ఒక 2 మంత్స్ తర్వాత, నిజానికి అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు నేను కూడా కలిసిన. నేను కూడా ఒక బంజారాహిల్స్‌లో ఒక దగ్గర ప్రచారంలో వాళ్ళు ప్రచారం ఉన్నప్పుడు ఒకసారి కలిసిన నేను. ఆ రోజు మధ్యాహ్నం కొంతమంది ఉద్యమకారులు ఉన్నారు. ఆయనతో పాటు కొంతమంది ఉద్యమకారులు ఉన్నారు. లంచ్ టైం అవుతుంది. లంచ్ చేయాలంటే నేను వాళ్ళందరం కలిసి లంచ్ చేసినాం. ఆయన లంచ్ చేయలేదు. మామూలుగా తినేసి ఇచ్చిండేమో, లేకపోతే ఇంకేదేనేమో అనుకున్నాం. కానీ ఆ గ్రూప్‌లోనే కొంతమందికి ఆయన అంతకుముందే ఈ డైట్ గురించి చెప్పిండు. నేను నూనెతో బతుకుతున్నా, కొబ్బరి చిప్పలు ఇదంతా డైటు. ఎందుకంటే నా పొట్ట కరగాలి, నేను చాలా స్లిమ్ కావాలనేది జిట్టా బాలకృష్ణ నాకు ఎవరు చెప్పిండో తెలవదు. ఆయన అదొక్కటే కాదు, ఇంకా కొన్ని డైట్లు పాటించిండట. చాలా డైట్లు ఉన్నాయి మార్కెట్‌లో. 8 అవర్స్ ఫాస్టింగ్, ఓన్లీ 8 అవర్స్ వరకు తినాలి. మార్నింగ్ ఎప్పుడైతే భోజనం స్టార్ట్ చేస్తామో సాయంత్రం 8 అవర్స్ లోపు క్లోజ్ చేయాలి.
అది కూడా చాలా తక్కువ తినాలి, ఎక్కువ సార్లు తక్కువ అన్నం తినాలి, ఇదొక డైటు. పూటలో ఒకేసారి అన్నం తినాలి, నాన్ వెజ్ ఎక్కువ తినాలి, రోజు చికెన్ తినాలి, ఏమి తినొద్దు. కొందరు గుడ్డు తినాలి, ఉదయం 2 ఆమ్లెట్లు, రాత్రి 2 ఆమ్లెట్లు, మధ్యాహ్నం ఏం తినొద్దు. ఇట్లాంటి చాలా చాలా డైట్లు ఉన్నాయి. ఎవరికి తోచిన డైట్ వాళ్ళు, దానికి ఒక శాస్త్రీయత ఏం లేదు. కొంతమంది ఓన్లీ నట్స్ తిని బతకమంటారు. నో టిఫిన్, ఉడకబెట్టిన గుడ్డు తిను, నట్స్ తిను బతుకుతారు. అది అది ఆరోగ్యానికి ఎంత చెడ్డది, ఆరోగ్యానికి ఎంత మంచిది అనేది తర్వాత విషయం. కానీ జిట్టా బాలకృష్ణ అన్న దగ్గరకు వచ్చే వరకు ఈ సైమల్టేనియస్గా చేసిన ఈ డైటింగ్ మొత్తం కూడా ఆయనను తినేసింది. ఆయన చాలా బక్కగా అయిపోయాడు. లోక్సభ ఎలక్షన్స్కి వచ్చేవరకే మనం చెప్పిన కదా, ఆయన ఓటేనికి వచ్చినప్పుడు ఆయన సిచ్యువేషన్ బాగాలేదు. ఆయన కారులో వచ్చిండు, కారులో ఓటేనికి వచ్చినప్పుడు స్పెషల్గా పోలీసులు అలో చేస్తే బూత్ దగ్గరకు వచ్చి దిగి వేసిపోయాడు. అంత వీక్ ఉన్నాడు అప్పుడు. ఆ తర్వాత 2 మంత్స్కి ఆయన ఆరోగ్యం పాడైపోయింది, మొత్తానికి పాడైపోయింది. ఏమైందంటే ఆయనలో ఇమ్యూనిటీ మొత్తం పోయింది, బక్కగా అయిపోయింది మొత్తం. ఆయన ఇమ్యూనిటీ కొన్ని రోజులు, కొన్ని నెలల పాటు బాడీలో ఆర్గాన్స్ అసలు అవి చేయాల్సిన పని చేయకపోతే, కిడ్నీలకు పని లేకపోతే, ఇంకా మిగతా పార్ట్స్కు ఆర్గాన్స్కి ఏం పని లేకపోతే ఏమవుతుంది? బాడీలో నడుస్తూ ఉండాలి. పెట్రోల్ కార్లో డీజిల్ వచ్చినాం అనుకో ఏమవుతుంది? డీజిల్ కార్లో పెట్రోల్ వస్తే ఏమవుతుంది? 1000 రూపాయలకు లీటర్ దొరికే నీళ్ళు ఉన్నాయి, ఆ నీళ్ళను వస్తే డీజిల్ బదులు నడుస్తుందా? పెట్రోల్ బదులు ఆ నీళ్ళు వస్తే 100 రూపాయలకు లీటర్ డీజిల్, 100 రూపాయల లీటర్ పెట్రోల్. కానీ 1000 రూపాయల నీళ్ళు వస్తే నడుస్తుందా? నడవదు. నేను డాక్టర్స్తో మాట్లాడినా, సరే బాడీ వీక్ అయింది, నాకు తెలిసిన కొంతమందితో మాట్లాడినా, డైటింగ్ చేస్తే ఇట్లాంటి టీబీ లాంటివి వస్తాయా? టీబీ వచ్చింది ఆయనకి. టీబీ అంటే మనకు పాతకాలంలో తెలుసు, ఏదో బీడీలు తాగుతానో, సిగరెట్లు తాగుతానో, ఇట్లాంటివి చేస్తే వస్తుంది అనేది మనకు చాలాసార్లు తెలుసు. ఎక్కువ మంది డబ్బాలు తాగుతూ ఉంటారు, అట్లాంటి వాళ్ళకి టీబీ వస్తుందని. ఇప్పుడు టీబీ కూడా మందులు ఉన్నాయి, కాకపోతే టీబీలో కూడా క్యాన్సర్ రాకుండా స్టేజ్లు ఉన్నాయని అది అన్నారు. సరే, ఆయన ఫస్ట్ అటాక్ చేసింది టీబీ. బాడీ నీలో రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు రోగాలన్నీ అటాక్ చేస్తాయి, రోగాలు మొత్తం అటాక్ చేస్తాయి. ఆయన వీక్ అయిపోయి బాడీలో పార్ట్స్ ఆర్గన్స్ పనిచేయలేనప్పుడు ఆయన మొత్తానికి ఇమ్యూనిటీ పడిపోయింది. అప్పుడు టీబీ అటాక్ చేసింది. టీబీ కూడా దానిలో కూడా చాలా స్టేజెస్ ఉండొచ్చు బహుశా. ఆ టీబీ చాలా సీరియస్ టీబీ ఆయనలో ఉన్నప్పుడు బహుశా మన ఆలోచన, లేకపోతే ఆయన చనిపోతాయని భయమా, లేకపోతే టీబీ ఏందన్న భయమా, కోలుకోలేకపోతున్న టెన్షన్ తెలియదు. అది బ్రెయిన్ ట్యూమర్ దాకా దారి తీసిండొచ్చు. బ్రెయిన్ కూడా దాని ఇన్ఫెక్షనో లేకపోతే ట్యూమరో సంథింగ్ ఉండొచ్చు అనేది కొంతమంది డాక్టర్లు చెప్పి, నేను మాట్లాడిన వాళ్ళు చెప్పిండ్రు. ఇది డాక్టర్లకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఒక్కొక్క బాడీ ఒకలాగా ఉంటుంది. ఒకరు లావుగా ఉంటారు, చాలా హెల్తీగా ఉంటారు, చాలా వాళ్ళు ఒక 70 ఏళ్ళలో 80 ఏళ్ళలో బతుకుతారు. కొందరు బక్కగా ఉంటారు, వాళ్ళు 90 ఏళ్ళు బతుకుతారు. ఒక ఆయన బక్కగా ఉంటాడు, ఆయనకి ఏదో హెల్తీ ఉండడు. వాళ్ళు బక్కగా ఉన్న ఆయన బక్కగా ఉన్నాడు, స్మార్ట్ ఉన్నాడు, అసలు పొట్టలేదు, కానీ ఆయన హెల్త్ ఆయన చేతిలో ఉండదు. హెల్త్ చిన్న వాతావరణం చేంజ్ అయితే జ్వరం వచ్చేస్తుంది. ఒక ఆయన లావుగా దిట్టంగా ఉన్నాడు, కానీ ఆయనకి ఏదో వస్తుంది. అందుకే జీన్స్ అనేది మన ఇండియన్స్లో ఉండే జీన్స్ ఒక రకమైన జీన్స్ కాదు. చైనీస్లో, ఇండియన్స్లో మల్టీ జీన్స్ ఉంటాయి కాబట్టి ఎవరి బాడీ వాళ్ళదే, ఎవరి బాడీ తత్వం వాళ్ళదే, ఎవరి వంశం వాళ్ళదే, ఎవరి డిఎన్ఏ వాళ్ళదే, ఎవరిది వాళ్ళే. ఆయనలాగా మనం ఉండలేము, మనలాగా ఆయన కాలేడు. మనం ఎట్లుంటామో అట్లే ఉండాలి. డైట్ అన్నప్పుడు 3 పూటలు అన్నం తినే టైంలో కనీసం 2 పూటల వరకు తినాలి. 2 పూటలు తినే దగ్గర 1 పూట తినవచ్చేమో, అది కూడా నిపుణుల పర్యవేక్షణలో, లేకపోతే ఇంకేదైనా చేయాలేమో దానికోసం. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు డైట్ అని చెప్పేసి చెప్తే ఆ డైట్లను పాటించుకుంటూ పోతే ఇట్లాంటి డీప్ డైట్లు లాస్ట్కు మనుషుల పానాలు తీస్తాయి. నిజంగా ఆయన నేచురల్గా, అంటే ఈ డైటింగ్తో తగ్గాలనుకున్నాడు. ఆపరేషన్ చేయించుకొని చాలామంది తగ్గుతారు, కానీ ఆయన నేచురల్గా తగ్గాలనుకొని. కానీ చాలామందికి డాక్టర్లు చాలా సజెస్ట్ చేస్తూ ఉంటారు, మీరు 30 నిమిషాలు వాకింగ్ చేయండి అని. ఏమన్నా తిను, ఏమన్నా తాగు, కానీ ఒక 32 నిమిషాలు వాకింగ్ చేస్తే నీకు కొంత ఈ ఫ్యాట్, లేకపోతే అన్హెల్తీ ఫ్యాట్, ముఖ్యంగా ఫ్యాట్లో చెడు ఫ్యాట్ ఉంటుంది కదా, అది కరిగిపోతుంది, కొంత స్వెట్ వస్తుంది, దానివల్ల ఆరోగ్యం ఉండడం చాలామంది చెప్తుంటారు. బట్ జిట్టా బాలకృష్ణ అన్న విషయంలో అయితే డీప్ డైటింగ్ ఆయన కంప్లీట్గా సైమల్టేనియస్గా 3-4 డైటింగులు ఎవరు చెప్పిన సూచనలు చేసిన వాళ్ళు దేవుళ్ళు అవన్నీ పాటించడము, ఆయన ఆర్గాన్స్ మొత్తం రోగనిరోధక పడిపోవడము, టీబీ అటాక్ చేయడము, ఆయన లేవలేని స్టేజ్కి పోవడము, తర్వాత బ్రెయిన్ ట్యూమర్ లాంటిది ఏదో ఒకటి అటాక్ చేయడము, తర్వాత హాస్పిటల్కి వస్తే కనీసం బాడీ సహకరించకపోవడం, బాడీ వైద్యానికి సహకరించకపోవడం. ఇక ఏమవుతుంది వైద్యానికి సహకరించకపోతే?
మనకు జ్వరం వచ్చినప్పుడు గోల్ వేస్తే జ్వరం తక్కువ కాకపోతే మనలో ఏదో పెద్ద వ్యవహారం ఉన్నట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది కదా. బాడీ సహకరించకపోతే ఏం చేస్తారు? ఎవరు ఏం చేసేది ఉండదు. అట్లా జిట్టా బాలకృష్ణ అన్న మనకు దూరమైంది ఈ లోకం నుంచి అనేది ఆయనకు సన్నిహితంగా ఉన్నవారు చెప్తున్నారు. నాకు చాలామందితో నేను మాట్లాడిన తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నా. నిజంగానే జిట్టా బాలకృష్ణ అన్న చేసిన తప్పు ఎవరు చేయకండి అని చెప్పేందుకు నేను ఈ వీడియో చేస్తున్నా. తర్వాత వాళ్ళు ఎవరైనా స్పందిస్తే నేను చెప్తాను. వాళ్ళు స్పందించినప్పుడు మీకు ఆ సమాచారం కూడా ఇస్తాను. బట్ డైటింగ్ పేరుతో అనవసరమైన విషయాలను మనకు బాడీకి అలవాటు లేనివి, మన వంశంలో మనకు అలవాటు లేనివి, కేవలం ఎవరినో చూసి మనం బక్కకు కావాలని, ఎవరిలాగానో మనకు పొట్ట ఉండకూడదని అనవసరమైన విషయాల్లో ఏలు పెట్టి తినేది తినకుండా, తాగేది తాగకుండా, అనవసరంగా మన బాడీకి అలవాటు లేని వ్యవహారం చెప్పిన కదా, పెట్రోల్ కార్లో డీజిల్ పోసినట్లు, డీజిల్ కార్లో పెట్రోల్ పోసినట్టు చేస్తే మన బాడీ మనకు సహకరించదు, మన బాడీ మన చేతిలో ఉండదు అనడానికి ఇదొక ఉదాహరణ. ఇక దీని మీద ఎవరెవరు స్పందిస్తారో చూద్దాం. బట్ జిట్టా బాలకృష్ణ చేసిన తప్పును మాత్రం దయచేసి ఎవరు ప్రజలు చేయకండి. అనవసరంగా మన వాళ్ళకు దూరం అయిపోతాం, మన లైఫ్ను కోల్పోతాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.